శని త్రయోదశి అంటే శనివారము ప్లస్ త్రయోదశి అంటే త్రయోదశి తిథి శనివారం ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఈరోజు స్వామివారికి నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. శనిదేవుడు అంటే చాలామందికి భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు అమితంగా చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచారరీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కలిసి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడతాడు. సర్వశక్తి అయిన సూర్యదేవునికి ఇద్దరు కుమారులున్నారు. వారిలో యముడు వ్యక్తులు మరణించిన తర్వాత వారి కర్మ ఫలాన్ని బట్టి శిక్షించే అతను. శనిదేవుడు మానవుడు బ్రతికి ఉండగానే సంచిత పాపాలను బట్టి దండన విధిస్తాడు. ఈ కారణంగా వ్యక్తుల సంచిత పాపభారం తగ్గిపోతుంది. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాప మార్గాలు, అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. శను చెడు కార్యాల్లో నిమగ్నమైన వారినే పీడిస్తాడు. ఎంత దైవాంశ సంభూతులైనా తప్పులు చేస్తే వారి కర్మల ఫలితాలను నిర్దేశిస్తాడు. సత్కార్యాలు చేసేవారికి మహోన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో, సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. ఈ వాస్తవాన్ని గ్రహించిన మన పూర్వీకులు శని త్రయోదశి నాడు శనేశ్వరుని ఆరాధించాలని నిర్దేశించారు. కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకు మంచి ప్రతిఫలం, చెడు కర్మలకు చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనేశ్వరుడు. భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతను శనీశ్వరునికి పరమేశ్వరుడు అప్పగించారు. అందుకే ఆయనకు కర్మ ఫలదాత అంటారు. ఒడిదుడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు. సూర్యభగవానుడు ఛాయాదేవి సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని, ఛాయాసుతుడు అని అంటారు. అతని గోత్రం కాశ్యపన గోత్రం. సోదరులు యమధర్మరాజు, సోదరి యమున. స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. శనికి ఉన్న ఇతర పేర్లు కోణస్థ, పింగళ, కృషాణు, శౌరి, బబ్రు, మంద, పిప్పల, రౌద్రాంతక, సూర్యపుత్ర అని పిలువబడతాడు. నిజానికి శని భగవాన్ని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్ళిన నారద మహర్షి శనీశ్వరుని గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నారు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పని చెయ్యదు అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అని చెప్పిన శని శివుని వద్దకు వెళ్ళి ఏదేమైనా నా ప్రభావాన్ని రేపే తప్పక మీపై చూపిస్తాను అని శపథం చేసి తీరుతాడు. అందుకు పరమశివుడు, నేను తలుచుకుంటే నువ్వు కనుమరుగవుతావు, జాగ్రత్త అని హెచ్చరించారు. ఇరువురు సరే నేనంటే చూపిస్తా రేపటి రోజున అని అనుకున్నారు. శని శపథం గురించి విన్న శివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక అప్పటికే చాలామంది దేవతలపై శని ప్రభావ సంఘటనలు, వాటి కష్టాలు అనుభవించిన సంగతి శివుడికి తెలుసు. రేపటి రోజున శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు, అతడికి దొరకకుండా భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు శివుడు కైలాసానికి చేరుకున్నాడు. కైలాసానికి వచ్చిన శనిదేవుని చూసి శివుడు, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు. దీనికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడు అయిన అంతటి నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అది నా ప్రభావం కాదా? దీన్ని శని పట్టడం అనరా అన్నాడు. శనిదేవుని ఆత్మస్థైర్యం, చాతుర్యం గ్రహించిన పరమేశ్వరుడు, ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా
పరడవిల్లుతావని ఆశీర్వదించాడు. దేవదేవతలమైన మాకే ఇంతటి ప్రభావం చూపిస్తే సామాన్య మానవులు నీ ప్రభావాన్ని తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈరోజు అంటే శనివారం మరియు త్రయోదశి కాబట్టి నేడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. నేటి నుంచి నా పేరును కలుపుకొని శనీశ్వరుడుగా రూపొందుతావని అభయం ఇస్తాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథితో వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి తమపై అతి ప్రభావం పడకుండా చూసి చూడనట్లుగా ఉండాలని భక్తిపూర్వకంగా ప్రార్థించాలని ఆధ్యాత్మిక పండితులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చి శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. దీనికి నిష్ఠా నియమం కావాలి. ఈరోజు వీలైతే శనిదేవుడి కోసం ఉపవాసం ఉండాలి. నవగ్రహాల్లో కీలకమైన శని జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు 2.5 ఏళ్ళు సంచరిస్తాడు. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే రాశి చక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుడు వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. అయితే శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికి అటు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. జ్యోతిష శాస్త్రరీత్యా అయిన శనివారానికి అధిపతి. వ్యక్తి జీవితంలో శని దశ జరిగే సమయంలో పూర్వజన్మలో చేసిన దుష్కర్మలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పైకి అవి శిక్షలుగా కనబడినా వాస్తవానికి అవి సన్మార్గంలో మనమెంతలా నిలబడుతున్నాయో తెలుసుకునేందుకు పెట్టే పరీక్షలే. శనిదేవుడికి నువ్వుల నూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్ల నువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో పూజలు చేస్తే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్థికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు. జాతక చక్రంలో శని ప్రతి రాశిలోనూ 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు కాబట్టి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని పీడితులు ఈ శని త్రయోదశి నాడు పరిహార క్రియలు చేసి ఆ గ్రహ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. ఏడాది పాటు త్రయోదశి వ్రతం చేస్తే శని కరుణకు పాత్రులు కావచ్చు. న్యాయ వివాదాలు, శత్రు, రోగ, రుణ బాధలు తగ్గుతాయి. ఈ వ్రతం చేసేవారు త్రయోదశులలో ప్రదోష కాలంలో శివపూజ, ఉపవాసం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాలు నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటిస్తారు. ఆలయం నుంచి బయటికి వెళ్ళేప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర, ధన, వస్తు రూపంలో కానీ దాన ధర్మాలు విరివిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. దానాలు అనేవి ఉన్నవారికి చేస్తే ఫలితం రాదు. కేవలం నిరుపేదలకు, పశుపక్షాదులకు చేస్తేనే పుణ్యఫలం దక్కుతుంది. ఇది గమనించాలి. శని త్రయోదశి రోజున పాటించవలసిన నియమాలు. శని త్రయోదశి నాడు స్నానం చేసే నీటిల్లో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే నకారాత్మక శక్తులు తొలగుతాయి. శని ప్రభావానికి లోనైన వారు ఈరోజు రావి చెట్టు లేదా మేడి చెట్టు లేదా జమ్మి చెట్టు లేదా మారేడు చెట్టు లేదా మర్రి చెట్టు ఇలా 5 చెట్లలో ఏదైనా ఒక చెట్టును ఓం శివాయ నమః అంటూ చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. శని త్రయోదశి నాడు సూర్యోదయం, సూర్యాస్తమ సమయాల్లో శివుని పూజలు చేస్తే ఎన్నో రెట్ల పుణ్య ఫలితాలను ఇస్తుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. నవగ్రహాల్లో 7వ సంఖ్య కలిగిన శనీశ్వరుడు ఈరోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే చాలా మంచిది. నల్ల కుక్కకి కానీ, కాకికి కానీ వాటికి ఆహారంగా ఏదైనా పెడితే చాలా మంచిది. మూగజీవులకు ఆహార గ్రాసాలను, నీటిని ఏర్పాటు చేయాలి. ఈరోజు మద్య మాంసాలు ముట్టరాదు. శని గ్రహస్థాన దోషాల వలన బాధపడేవారు ఈ స్తోత్రాన్ని పాటించాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠిస్తే మంచిది. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడని పురాణ వచనం. దశరథుని రాజ్యానికి శనైశ్చర గ్రహ బలం లేనందున కష్టాలు వస్తే శనైశ్చరుని స్తుతించి దశరథుడు ఈ స్తోత్రాన్ని చేస్తాడు. ఈ స్తోత్ర పారాయణం చేసిన వారికి శీఘ్రముగా నవగ్రహ అనుగ్రహం కలిగి ఏలినాటి శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగి సంపదలు, ఐశ్వర్యాన్ని ఇస్తారని ఫలశ్రుతి.
నిత్యము లేదా తప్పక శనివారం, శని త్రయోదశి వంటి పర్వదినాలలో దశరథ శ్రీ శని స్తోత్రం పారాయణం చేయడం మంచిదని గురువుగారు పద్మపురాణ ప్రవచనంలో చెప్పారు.